వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, అలజడి సృష్టించేందుకు ఆ పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైసీపీ ట్రాప్లో పడొద్దన్నారు. అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అనగానే సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లవుతున్న సిట్ విచారణ ముగింపునకు రావడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్తారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్లి సహకరిస్తానని కవిత అన్నారు. ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందర క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2 ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోయితే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవరు కూడా బాగు చేయాలి. తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా. చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం? వెళ్తాం. ఓన్లీ థింగ్ నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కగతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడావుడి చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను. అంటే జైవీర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అన్నది నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. పాయింట్ ఏంటంటే, వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి 5,600 crores ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జ్ చేసిండ్రు ఇలా. సో వేరే కంపెనీలాగా ఇది కూడా ఉట్టిగా టైంపాస్ ప్లెడ్జా, సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నా. ఏం జరిగిందో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం యొక్క దత్తత దేవాలయం శ్రీ బన్సూరివాలా కృష్ణ దేవాలయానికి చెందిన 2 ఎకరాలు 11 గుంటల భూమిలో కొంతమేర 21 ఇళ్లు నిర్మించబడి 21 ఇళ్లలో 11 ఇళ్లను ఎండోన్మెంట్ కోర్టు ట్రైబ్యునల్ ఆర్డర్ ప్రకారం 90 రోజుల గడువు ముగియడంతో ఖాళీ చేసి జప్తు చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ భూములు ఎండోన్మెంట్కు సంబంధించినవి. 21 ఇళ్లలో 10 మంది దేవాలయానికి రెంటు చెల్లిస్తూ నివసిస్తున్నారు. మిగతా 11 మంది ఎలాంటి చెల్లింపులు చేయకుండా తమ ఇళ్లను పేర్కొన్నారు.
గత 35 ఏళ్లుగా ఇళ్లల్లో నివసిస్తున్న స్థానికులు ఈ చర్య అన్యాయమని, తమ జీవన విధానాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు 25 రోజుల క్రితం నోటీసులు అందాయని, ఇంకా గడువు ఉన్నందున కోర్టుకు అప్పీల్ చేశారని, అధికారులను 2 రోజులు గడువు కోరారని తెలిపారు. ఈ ప్రక్రియను ప్రశాంతంగా కొనసాగించేందుకు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండోన్మెంట్ అధికారులు ఈ చర్య పూర్తిగా చట్టపరమైన విధానంలో జరుగుతున్నదని, ఆలయ హక్కుల పరిరక్షణ కోసం ఖచ్చితమైన చర్య అని స్పష్టం చేశారు. వాళ్ళందరి సమక్షంలో భక్తులు, లోకల్ ప్రెస్ రిపోర్టర్స్ అందరి సమక్షంలో ఈరోజు ఎవిక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 9:30 కల్లా టోటల్ కంప్లీట్ అయిపోయింది. 11 హౌసెస్ అన్నీ కూడా వాళ్ళు మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సామాన్లు తీసుకొని బయటకు వచ్చారు. మేము కూడా లేబర్ని పెట్టి తర్వాత కొన్ని వెహికల్స్ మాట్లాడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్లన్నీ కూడా పంపించడం జరిగింది. 32 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కోర్టులలోనే నడుస్తూ ఉంది. ఇప్పుడు ట్రిబ్యునల్ ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఎవిక్షన్ చేయడం జరిగింది. చేతికి 90 రోజులు కాకముందే ఆర్డర్ లేదు ఇన్ టైంలోనే సరిగ్గా టైం. ఇది 92వ రోజు. ఎండోన్మెంట్ భూములను పేర్కొంటూ 11 ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర మండిపడ్డారు. ఒకవేళ అవి నిజంగా ఎండోన్మెంట్ భూములైతే ఇన్నాళ్లు అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని, ఇప్పటి వరకు ట్యాక్సులు ఎలా వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయ భూముల ఆక్రమణలను తాము సమర్థించడం లేదని స్పష్టం చేసిన ఈటెల, కానీ 35 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను అకస్మాత్తుగా ఖాళీ చేయించి రోడ్లపైన పడేయడం దుర్మార్గపు చర్య అని అభివర్ణించారు. ఇల్లు కట్టుకోవడానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, 35-40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎట్లా కూలగొడుతున్నారు, ఇదేం దుర్మార్గం అని చెప్పి చాలాసార్లు మాట్లాడి ఇలా కర్మల్ ఘాట్లో సర్వే నంబర్ 110 1992 అంటే దాదాపు 35 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి అనేటువంటి రియాల్టర్ ఇక్కడ లేఅవుట్ చేస్తే అంత పేదవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగులుగా పని చేసుకొని బతికే వాళ్ళుగా ఇక్కడ కొనుక్కొని పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ల తర్వాత ఇవాళ ఇది దేవాలయ పొలం అని చెప్పి వస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, దేవాలయ పొలం అయితే ఆనాడు మీ కమిషనర్ గారు ఏం చేసి. మణికొండ చిత్రపురి కాలనీలో ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ తల్లి సక్కుబాయి ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జై బోలో తెలంగాణ సినిమా ద్వారా గద్దర్ అన్న పాటతో తెలంగాణ అంతటా ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన శంకర్ అన్నను బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ దశలో ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా తోడుగా ఉంటుందని అన్నారు. అలాగే దశకర్మ కార్యక్రమానికి తప్పకుండా హాజరు అవుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్ రమణతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అప్పటికే దోస్తు, బట్ ఈ సినిమా తీయడంతో అప్పుడు ఊపు వచ్చింది బాగా. అందులో గద్దర్ గారి పాట ఆయన చూసిన విధానం, ఈ రోజు కూడా మీరు చూడండి ఎంతమంది సోషల్ మీడియాలో పెడతారు ఆ పాట.
ఎన్ఆర్ఐలు అమెరికాలో అక్కడ ఇక్కడ కారులో పెట్టుకున్న పాట ఊగిపోతూ ఉంటాడు. గద్దరన్న పాట ఎక్కడ ఇక్కడ ఉన్నారని ఇప్పుడు కలుద్దాం. ఆ తర్వాత మిగతా మీరు తీసుకురండి. అప్పుడు తీసుకొచ్చి సార్ విజయవాడలో విద్యుత్ మీటర్ రీడర్ల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,800 మంది మీటర్ రీడర్లు గత 5 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ కూటమి ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవాడ వీధుల్లో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం సకల జనులు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అధికారులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం అత్యంత నీచమైన నేరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో పొన్నం మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ పోరాటమే ఆత్మ గౌరవం. అటువంటి తెలంగాణ సకల జనులు పోరాడి సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజలపైననే, తెలంగాణ రాజకీయ నాయకులపైననే, తెలంగాణ అధికారులపైననే, వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నీచమైన నేరం. అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయ పరమైన లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారకంగా, ఉద్యోగపరంగా, కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరించేది ఉంటుందో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను, ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరపతం చేసుకోబోతుంది. ఇలా కక్ష సాధింపు చర్య కానీ కుట్రపూరితం కానీ ఏమీ లేవు. ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు మీరు తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం. విచారణ శిక్ష కాదు, విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు మీ నిర్దిష్టతోనే నిరూపించుకోవాలని కోరుతా ఉన్నాం తప్ప డైవర్షన్ పార్టీ చేసి అదేదో కక్ష సాధింపు ధోరణిగా. మార్కాపురం పట్టణం 9వ వార్డులో మార్కాపురం జిల్లాను ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు ఆయనకు పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గత వైసీపీ పాలనలో జిల్లా కోసం 63 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసిన అప్పటి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అభ్యర్థించాం. ఈ ప్రాంత పరిస్థితి తెలియజేసిన వెంటనే దగ్గర 60-70 కోట్ల రూపాయలకు సిమెంట్ రోడ్లు ఇచ్చాడు. ప్రాంతాలలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక పట్టణ వాతావరణానికి వచ్చాం. కానీ ఇది సరిపోదు. మన యువత అన్యాయం అయిపోతా ఉన్నారు. మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. మన యువతకు ఉపాధి దొరకట్లేదు. దేశాలు పట్టుకొని పోతా ఉన్నారు. ఎక్కడ ఏం చేస్తా ఉన్నారో తెలియట్లేదు. ఏ రకంగా బ్రతుకుతా ఉన్నారో అర్థం కావటం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు బాధపడుతా ఉన్నారు. మార్కాపుర్ని ఒక ప్రత్యేక జిల్లాగా అనౌన్స్ చేయమని చెప్పి ఆ రోజు 65 రోజుల పాటు మేము ఉద్యమాన్ని మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ పరిధిలో ఉప్పల్ జోన్ రింగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బోర్వెల్ యజమానులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిగ్ బిట్ల ధరల పెరుగుదలకు నిరసనగా నిరవధిక సమ్మె నిర్వహించారు. బోర్వెల్ రిగ్ బిట్ల ధరలకు కంపెనీలు 60% పెంచడం వల్ల ఉద్యోగాల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, వినియోగదారులపై పారం పెట్టకుండా ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బోర్వెల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, బోర్వెల్ యజమానులు నర్సిరెడ్డి, వెంకట్రామరెడ్డి, మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులను కూడా ఆదుకుంటున్నాం చాలా సార్లు. ఎందుకంటే రైతులకు ఇప్పుడు కావాలి చేనండిపోతుందంటే బోర్ వేస్తున్నాం వెంబడే ఇమీడియట్లీ పోయి. మేము కూడా రైతు నుంచే వచ్చినాం, రైతు నుంచే వచ్చినాం. చాలా కష్టపడుతున్నాం. మేము కూడా బోర్వెల్ అనే రైతుతో సమానమే బోర్ బండి కూడా. కాబట్టి మనం చేసేది ఏంటంటే నెక్స్ట్ ఈ బోర్ బండ్లని ఎట్లా నడపాలి, ఏం కథ ఒక సీరియల్ ప్రకారం లేదు. మేము ఈ వ్యవస్థ మేము లేదు అట్నే నడుపుకుంటామంటే ఏషా కస్టమర్లకు బండ్లు దొరికాయి. మేము ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. పరిస్థితి మొత్తం చాలా ఘోరంగా ఉంది. బండ్లది జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఒక్కొక్క బండికి 10 మంది లేబర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. వాల్టా చట్టం తోటి బాగా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎక్కడవో ఆపుతున్నారు. అక్కడ మాకు ఈ సమస్యలు గవర్నమెంట్ కూడా వాల్టా చట్టాన్ని దయచేసి సవరించాలని కోరు. లద్దాఖ్ డోక్లాం ప్రతిష్టంభన గురించి కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజిన్ ప్రచురించింది. ఆ వివరాలను రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని, ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నలుగురు వ్యోమగాములను చందమామ కక్షలోకి తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ఆర్టెమిస్ 2 మిషన్ ప్రయోగానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సన్నద్దమవుతోంది.
ఇందులో భాగంగా 2 రోజుల ప్రాక్టీస్ కౌంట్డౌన్ను ప్రారంభించింది. అనంతరం కీలక ఇంధనాన్ని నింపే పరీక్షను చేపట్టనుంది. తద్వారా ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది అని వెల్లడవుతుంది. చందమామ వద్దకు పయనం కావాల్సిన 4 వ్యోమగాములు ఇప్పటికే క్వారంటైన్లో ఉన్నారు. రాకెట్కు ఇంధనాన్ని నింపే పరీక్ష అనుకున్న రీతిలోనే జరిగితే వారం రోజుల్లోనే ప్రయోగాన్ని నాసా చేపట్టే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో షీ సినిమా ఆడియో ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరులు కృష్ణ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని పాటను ఆయన చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు. అనంతరం కృష్ణ కిషోర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంగా గుర్తింపు పొందిన గిద్దలూరులో పుట్టి ఇలాంటి సినిమా రూపొందించడం ఎంతో ఆనందంగా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పగడాల రంగసాయి, మార్కెట్ యార్డు చైర్మన్ బయలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంకు చైర్మన్ బాలి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఐడెంటిఫై చేసి వాళ్ళతో యాక్టింగ్ చేయడమే కాకుండా ఒక ఈవెంట్ ఫిలింకి పెట్టడం ఇదే ఫస్ట్ టైం హిస్టరీలో. సో ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో సంగీత మెయింటెన్స్ సురేష్ కుమారి డైరెక్షన్, కార్తి చికెన్ డిఎఫ్ఓగా డిఓపిగా ఉంటుంది. ఇప్పుడు మనమే చూసిన వారణాసి మూవీ ఇది చాలా హై పిచ్ చేసేవాళ్ళు. మన ఊరిలో ఇది వారణాసి కంటే ఎక్కువ సపోర్ట్గా తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మీ యొక్క సినిమా ఏమవుతుంది అనేది ప్రేక్షకులు ఆధారపడుతుంది. డెఫినెట్గా దాన్ని మనం ఏమి చేయలేదు. కాకపోతే మీకు ఐడియా కావాలి అంటే ఎట్లా తీసుకెళ్ళాలి, బయట స్క్రిప్ట్ ప్లాన్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసి స్క్రీన్ తీసుకోవడం అనేది అది అప్రిషియేటబుల్ యాక్చువల్గా. చాలా ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను పొందాలని, ముందు ఇటువంటి సినిమాలు మీరు తీయాలని మేము వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకునే ప్రేక్షకుల కూడా ఆశీర్వదించుకుంటూ చాలా ఆహ్లాదకరమైన. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే